శివుడు పార్వతీదేవికి శాపం పెట్టాడు అన్న విషయం మీలో ఎవరికైనా తెలుసా? అసలు ఏం జరిగింది అంటే, పురాణాలలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒకసారి దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ కలిసి కైలాసంలో శివపార్వతుల సన్నిధిలో ఉండగా పరమశివుడు చాలా గంభీరంగా తత్వజ్ఞానాన్ని వివరించసాగాడు. ఆ సమయంలోనే పార్వతీదేవి శ్రద్ధగా వినుకోకుండా సరదాగా శివుడు వెనుక వైపు నుండి ఆయన కళ్ళను చేతులతో మూసివేసింది. భౌతిక లోకంలో శివుడి కన్నులు సూర్యుడు మరియు చంద్రుడు అగ్ని వలె ప్రకాశిస్తాయి. పార్వతీదేవి అవి మూసిన క్షణంలో విశ్వమంతా అంధకారంలో మునిగిపోయింది. సూర్యచంద్రులు వెలగక అగ్నిజ్వాలలు కనబడక సృష్టిలో జీవులు బాధపడసాగారు. ఒక్క క్షణం చేసిన ఈ సరద చర్యనే విశ్వానికి గొప్ప విఘాతం కలిగించింది. దీనిని చూసిన శివుడు కోపగించుకుని పార్వతీదేవిని ఉద్దేశించి, నీవు నిర్లక్ష్యంతో విశ్వానికి ఇంత పెద్ద కష్టం తెచ్చావు. అందువల్ల నువ్వు ఈ దివ్య కైలాసాన్ని వదిలివేసి భూలోకంలో మానవ రూపంలో పుట్టి కఠోరమైన తపస్సు చేయాలి. నీ శుద్ధ తపస్సుతోనే నువ్వు మళ్ళీ నా సన్నిధిలోకి రాగలవు అని శివుడు పార్వతీదేవికి శాపం ఇచ్చాడు. ఈ శాపం కారణంగానే పార్వతీదేవి హిమవంతుని ఇంట పుట్టి పార్వతిగా జన్మించి శివుని అనుగ్రహం పొందేందుకు దీర్ఘకాలం తపస్సు చేసింది. ఆమె కఠిన తపస్సుతో చివరికి శివుడు సంతోషించి మళ్ళీ ఆమెను తన భార్యగా స్వీకరించాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, చిన్న నిర్లక్ష్యమే అయినా అది విశ్వధర్మానికి విఘాతం కలిగిస్తే దాని ఫలితం తీవ్రంగానే ఉంటుంది. అదే సమయంలో తపస్సు, శ్రద్ధ, భక్తి ద్వారా శాపాన్ని కూడా వరముగా మార్చుకోవచ్చు అని ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్గా అనిపించి ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం నమ్ శివాయే అని కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.